వానరాణం మహాత్మనాం వాలి పుత్రస్య నీలస్య మమ రాజ్ఞస్య ధీమతః. ఎవరా నలుగురు? అంగదుడు వస్తాడు, సుగ్రీవుడు వస్తాడు, నీలుడు వస్తాడు, నేను వస్తాను. ఇది అహంకారంతో స్వామి చెప్తున్న మాట కాదు. ఇందులో జగద్గురువు స్థానంలో కూర్చుని జీవకోటికి ఒక ప్రబోధం చేస్తున్నారు స్వామి. ఎందుకంటే రామాయణంలో బాలకాండలో ఒక కథ జరిగింది. దశరథ మహారాజు గారు చేస్తున్నటువంటి యజ్ఞవాటికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు నేనే రామచంద్రమూర్తిగా జన్మిస్తున్నానని చెప్పారు. కాదు కాదు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మిస్తున్నానని చెప్పారు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృపం అన్నారు వాల్మీకి మహర్షి. నేనే నలుగురిగా వస్తున్నానన్నారు. అయినప్పుడు అలా రాముడు వస్తుంటే చతుర్ముఖ బ్రహ్మగారు సభ తీర్చి, ఒరే రాముడు రావణాసురుడితో యుద్ధం కోసం నరుడిగా వెడుతున్నాడు, ఆయన వెనకాతల అండదండలుగా నిలబడడం కోసమని మీరందరూ మీ మీ అంశాలతో జన్మించండి అన్నారు. వానరేంద్రం మహేంద్రాభ ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపనస్తపతాంబరహ అన్నారు బాలకాండలో మహర్షి. అక్కడ సూర్యుని యొక్క అంశ చేత సుగ్రీవుడు వచ్చాడు, అలాగే అగ్నిహోత్రుని యొక్క అంశ చేత నీలుడు వచ్చాడు, వాలి యొక్క కుమారుడిగా అంగదుడు వచ్చాడు, వాయువు యొక్క పుత్రుడిగా హనుమ వచ్చారు. ఇక్కడ ఇన్ని కోట్ల వానరములు అనేక అంశాలతో వచ్చిన నలుగురు లంకలోకి రాగలరు అంటున్నారు హనుమ. లంక లోపలికి రావడం అంటే ఈ కళ్ళు పెట్టుకుని బయటంతా చూస్తాం, కానీ జ్ఞాననేత్రము చేత లోపలికి చూడగలిగిన వాళ్ళు నలుగురే ఉంటారు. వీళ్ళెవరు? మొట్టమొదటి వాడు అంగదుడు చూస్తాట. ఎవరు అంగదుడంటే? అంగదుడంటే నామ సంకీర్తన చేయగలిగిన వాడు. ఎందుచేత అంటే ఏదో ఒక నామమునందు అనురక్తి కలగడం, ఈ నామమునందు ఉద్ధరిస్తుంది అనేటటువంటి పూనికని కలిగి ఉండడం. నోరు తెరిచినా నోరు మూసినా, కష్టం వచ్చినా కష్టం లేకపోయినా, ఆఖరికి తలుపు సందులో వేలు పడినా రామ అనో శివ అనో నామం అన్నారంతే మహర్షి. ఆ నామము భగవన్నామమై దాని యందు నీకు పూనిక కలిగి ఉండాలి. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఏ నామం కాదు, ఆ నామమునందు నీకు అనురక్తి ఉండాలి. ఉండి నామం పట్టుకో, ఆ నామం నిన్ను ఉద్ధరిస్తుంది. ఉద్ధరించడం కాదు, ఆ నామము చేత పరమాత్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేక వచ్చి నీకోసం దెబ్బలు కూడా తింటాడు. అంత సాధికారికంగా ఎలా చెప్పావో ఈ మాట అని మీకు అనుమానం రావచ్చు. కబీర్ దాస్ గారు మహానుభావుడు తండ్రి చచ్చిపోతే వాళ్ళ అమ్మగారు నేత నెయ్యమన్నారు. ఆ చీరలు నేస్తూ ఉండేవారు. ఆ చీర నేస్తుండగా ఆయనకి జ్ఞాపకం వచ్చేది, ఇలాగే పరమాత్మ కూడా ఈ ప్రపంచాన్ని అంతటినీ తయారు చేస్తున్నాడు, అసలు పెద్దశాలేవాడు పరమాత్మ అనుకునేవారు. ఆ నామం పట్టుకుని పరవశించిపోతూ ఆ నామం చెప్పుకో